వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేనైనా మా వీరేచన్న అయితే చాలిగోరారం జిల్లా పరిషత్ హై స్కూల్, చాలిగోరం మాదారం జిల్లా పరిషత్ హై స్కూల్లో తూట్కూరు నుంచి నడిచిపోయి చదువుకొని వచ్చేవాడని చెప్తుండు. నేనైతే నల్గొండలో చదువుకున్నా కాబట్టి మీ మాదిరిగా మేము కూడా ఒకప్పుడు ఇదే లైన్లో కూర్చొని అప్పుడు మా అప్పుడు జానారెడ్డి గారు వస్తుండే మాకు 1984, 85, 86లో మా స్కూల్కి చీఫ్ గెస్ట్గా జానారెడ్డి గారు వచ్చేటోళ్ళు. సో మా అప్పుడు చూసేటోళ్ళం. ఈరోజు కూడా నేను ఎందుకు ఈ విషయం చెప్తుంటే మీలో కూడా కొంతమంది రేపు పెద్ద స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీలో కూడా కొంతమంది లీడర్లు అవుతారు, కొంతమంది కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, అడ్వకేట్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. నిజంగానే ఈ పీఈటీలు అందరూ మీ మీద జాగ్రత్తగా మీలో టాలెంట్ని కనుక ఎత్తికి పట్టుకోగలిగితే రేపు ఒక పీటీ ఉషా కూడా ఇక్కడి నుంచి రావచ్చు. అర్థమే. ఎందుకంటే టాలెంట్ ఎక్కడ ఉండదు, మనలోనే ఉంటుంది. దాన్ని ఎత్తికి పట్టడంలోనే ఈ టీచర్లు ఇక్కడ ఉన్నటువంటి పీఈటీలకు ఉన్నటువంటి శక్తి. మీరు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎస్పెషల్లీగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా వాస్తవంగా మీకు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకొని వనపర్తిలో ఒక 6-7 వాళ్ళ ఫ్యామిలీలో 8 మంది ఫ్యామిలీ వాళ్ళు 8 మంది ఒక 2 రూమ్లలో కిరాయికుండి వనపర్తిలో పెరిగిరు వాళ్ళు మీ మాదిరి. అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో BA చదివి ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది. అంటే పట్టుదల ఉంటే ఏ నుంచైనా మారుమూల గ్రామం నుంచైనా ఈరోజు మా వీరేశన్న ఎమ్మెల్యే అయ్యిండు. నాకు కూడా ఎవరు లేరు, మా నాయన ఏం ముఖ్యమంత్రి కాదు, మా నాయన ఏం మంత్రి కాదు, మా నాయన సర్పంచ్ కూడా కాదు. అవకాశం వచ్చింది, నేను కూడా ఈరోజు పార్లమెంట్ సభ్యుడు. నేను కాకపోతే నాకు పట్టుదల ఉండి ఏదో రోజు కావాలి అని అనుకున్నా, వస్తుందో రాదో ప్రయత్నం చేయడంలో తప్పులేదు. మీకు కూడా ఇప్పుడు వీరేశన్న చెప్పినట్టు క్రీడలు ఆడేటప్పుడు డిమోరలైజ్ కాకండి. అంటే ఒక ఓటమితోటి ఇదే నా ఎండ్ అనుకొని ఉంటే దాంతో నెక్స్ట్ టైం ఆడేటప్పుడు మన కాన్ఫిడెన్స్ పడిపోతుంది. ప్లస్ చదువు ఒక్కటే కాదు, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రాకపోతే మనం దేనికి పనికిరాము అనుకోకండి. క్లాస్లో ఏ ర్యాంక్ వచ్చినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం వెతికి తీసి ఆ టాలెంట్ని ఎక్కడ వాళ్ళని ఎలా సద్వినియోగపరచడమే మన టీచర్లకు ఈరోజు తెలియాల్సిన అంశం. మా అప్పుడు టీచర్లు కొంచెం హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, అప్పుడు టెక్నాలజీ వేరు, టీచింగ్ టెక్నాలజీ. ఇప్పుడు టీచింగ్ టెక్నిక్స్ మారిపోయినాయి. విద్యార్థికి ఇంట్రెస్ట్గా ఉండే విధంగా పాఠం చెప్తే ఎక్కుతుంది. ఒక విద్యార్థికి షార్ప్ ఉంటారు, ఒక విద్యార్థి వీక్ ఉంటారు. షార్ప్ ఉన్న విద్యార్థికి గ్రాస్పింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, వీక్ ఉన్న విద్యార్థికి కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే వాళ్ళకి అర్థమైంది. కాబట్టి డెఫినెట్గా మీరే మా భవిష్యత్, మన రాష్ట్ర భవిష్యత్. మీరందరూ కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఈ మధ్యకాలంలో సౌత్ కొరియా పోయిండు. సౌత్ కొరియా ఎందుకు పోయిందంటే మన దగ్గర మూసీ రివర్ ప్రక్షాళన చేద్దాము, అక్కడ ఎట్లుంటుంది, అక్కడ ఒక హాన్ రివర్ అని ఆ రివర్ని చూస్తాను పోయినప్పుడు ఆయనకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని స్పెషల్ ఎక్స్క్లూజివ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉంది. అక్కడ ఓన్లీ స్పోర్ట్సే నేర్పిస్తారు. పోతే ఆ ప్రిన్సిపల్ అందరిని కూర్చోటి ఒక అమ్మాయిని పిలిచి బొక్కే ఇవ్వమని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అమ్మాయిని చూసి ఎవరు ఏంది బ్యాక్గ్రౌండ్ అంటే ఆమె 3 గోల్డ్ మెడల్ కొట్టిందట ఒలింపిక్స్ లో. ఒలింపిక్స్ లో 3 గోల్డ్ మెడల్. టోటల్ గా రేవంత్ అని 3 గోల్డ్ మెడల్, మాకు అసలు ఒక గోల్డ్ మెడల్ రాలే మా ఇండియాకి అని అడిగినట్టు. ఒలింపిక్స్ లో ఏషియన్ గేమ్లలో వాటిలలో వచ్చినాయి. మనకు మొత్తం జనాభా ఎంత, 36 గోల్డ్ మెడల్ కొట్టిరట ఆ దేశం వాళ్ళు మొత్తం కలిపి. మనము 140 కోట్ల జనాభా ఉండి కూడా ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఇందాకనే వీరేశన్న చెప్పినట్టు స్థానికంగా ఇలాంటి స్పోర్ట్స్ కండక్ట్ చేసి మీలో ఉన్న టాలెంట్ని ఎత్తికి మండల స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ స్థాయి వరకు, కాన్స్టిట్యున్సీ స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పోయినప్పుడు మీలో అసలు వజ్రాలు బయటకు వస్తాయి. కానీ ఈ ప్రక్రియ నడవాల్సిన అవసరం ఉంది. అయితే మనం తెలంగాణ వచ్చింది, మనం కొత్త రాష్ట్రంగా ఈ దేశంలో ఆవిర్భవించినాం. కానీ గత ప్రభుత్వం ఏ రోజు కూడా స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎంతో మంది నాకు తెలిసి టాలెంట్ ఉన్న వాళ్ళు గోడలకు క్రికెట్ ఆడేటోడు గోడకు ఆడుకొని గోడకే పోయిండు. వాడు ఎప్పుడు వచ్చి గ్రౌండ్లో ఆడలేదు. ఎందుకంటే వాడి టాలెంట్ని గుర్తుపట్టేటోడు లేడు, వాడిని తీసుకొచ్చి గ్రౌండ్లో ఆడించేటోడు లేడు.
వాడి మైండ్లో టాలెంట్ ఉన్నా, టీవీ చూసి మంచి బ్యాట్స్మెన్ ఉన్నా, మంచి బౌలర్ ఉన్నా, ఇప్పుడు ఇక్కడ మూడు టవర్ కబడ్డీ, వాలీబాల్, ఇంకోటి ఏందన్నా ఖోఖో ఇక్కడైతే మీరు ఆడిర్రో, ఏదో టాలెంట్ ఉంటే మనకు ఆ స్పోర్ట్స్ కండక్ట్ చేసినప్పుడే టాలెంట్ బయటకు వస్తుంది. అందరు వస్తారు, క్లాప్స్ కొడతారు, ఎంకరేజ్ చేస్తారు. ఆ క్రీడాకారునికి ఇంకా ఆడాలన్న ఉత్సాహం కలిగి ఇంకా పర్ఫామ్ చేస్తాడు. కొద్దిగా ఒక టెక్నిక్స్ ట్రైనింగ్ ఇస్తే, టెండూల్కర్ కూడా పుట్టగానే క్రికెటర్ అయితే అని రాలే. ఆయన కాడ టాలెంట్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసిన ఒక కోచ్ ఆయనకి టెక్నిక్స్ నేర్పించి టెండూల్కర్ని చేసి. సో మీలో కూడా డెఫినెట్గా ఎవరికన్నా ఆడాలన్న పట్టుదల ఉన్నా, ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి ఉన్నా, ఈరోజు వెనకట మా అప్పుడు మేము ఆటలు ఆడతామంటే ఇప్పుడు ఆడితే ఏం ఆగం గారు. కాకపోతే ఆటను ఇప్పుడు చెప్పినట్టు విద్యతో పాటు ఆట ఆడితే మనకు ఇదొక ఎక్సర్సైజ్ మాదిరిగా సైకలాజికల్ స్ట్రెంగ్త్ పెరుగుద్ది. మనం ఆటలు ఆడితే సీరియస్గా ఆడి దాన్నే కెరియర్గా ఎంచుకోవాలంటే మాత్రం దానికి చాలా పట్టుదల అవసరం. ఉట్టిగా ఆడటం వేరు. ఏదో స్కూల్లో ఆడిర్రు, మీకు 4 ప్రైజులు వచ్చినాయి, పర్లేదు. నిజంగానే మీరు ఎవరినన్నా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆడాలనుకుంటే, నేను కూడా ఈ దేశానికో రాష్ట్రానికో ఆడాలన్న పట్టుదల ఉంటే మీరు మాత్రం డెడికేటెడ్గా మీ టీచర్స్కి మీ స్కూల్లో ముందే చెప్పండి, నాకు ఈ స్థాయి నుంచి ఇంకో స్థాయికి పోవాలని ఉంది సార్, నాకు ఆడాలని ఉంది, నాకు ఏ దారి చూపించాలని అడిగితే మీరు కూడా వాళ్ళని సరైన దారిలో పెట్టేటట్టుగా పీఈటీలో ఎస్పెషల్గా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అంటే మనం కేవలం వాళ్ళను ఫిట్నెస్ కోసం పెట్టేటువంటి విద్యనే కాకుండా టాలెంట్ డిగ్గింగ్ అనే దాని మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ యొక్క అవకాశం ఇచ్చి మీ అందరికి కూడా, ఎందుకంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నాది శాలిగౌరవరం, సో మీ అందరితో నాకు ఎక్కువ సంబంధం ఉంది. ఎందుకంటే శాలిగౌరవరం, నకర్కల్, చిట్యాల, కట్టంగూర్, ఇక్కడ ఉన్న కేతపల్లి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగినా ఇక్కడే ఉన్నా కాబట్టి నేను మీలో ఒక్కనిగా నేను భావిస్తూ మీ అందరూ కూడా రానున్న రోజులలో అన్ని విధాలుగా చదువు, క్రీడలు అన్ని విధాలుగా మీరు ముందుకు పోవాలి. ఎందుకంటే మాకు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతాం, మా ఏరియా నుంచి ఎవరైనా సెలెక్ట్ అయితే ఒక స్థాయికి వచ్చినాక మేము కూడా సపోర్ట్ చేయడానికి నాకు 100% మీకు అష్యూరెన్స్ ఇస్తా సార్. మీరు ఒకటి, వీళ్ళు ఫైనల్గా ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళకు మనం ఏదైనా సహాయం చేయాలన్నా, మనం వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా చేయాలన్నా, వాళ్ళని ఎంపవర్ చేయాలంటే మా దృష్టికి తీసుకురండి. ఒక స్టేజ్కి వచ్చినాక వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి కావాలి. ఎందుకంటే మాకు కూడా రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, మోరల్ రెస్పాన్సిబిలిటీ అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా మేము టాలెంట్ ఉన్న మిమ్మల్ని ఎక్కడన్నా స్పోర్ట్స్లో ప్లేస్ చేయడానికి మీకు వెనుక నిలబడి మిమ్మల్ని ప్రోత్సహిస్తామని తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు, అలాగే వచ్చినటువంటి టీచర్లకు, విద్యార్థులందరికీ మరొకసారి బెస్ట్ ఆఫ్ లక్. గెలిచిన వారికి ఇక్కడ ఏదో ఉన్నాయి వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులు, పాత్రికేయులందరికీ నమస్కారం. మనం నియోజకవర్గంలో 5 మండలాలు, శాలిగౌరవంతో కలిపితే 6 మండలాలు మండల స్థాయిలో స్కూల్ గేమ్స్ను నిర్వహించుకొని మండల స్థాయి సెలక్షన్స్ అయిన తర్వాత ఈ 6 మండలాల్లో నియోజకవర్గ స్థాయి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరితో మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికితీసి జిల్లా స్థాయికి ఎంపిక చేయటం కోసం ఇక్కడ మనం ఈ క్రీడల్ని నిర్వహించుకుంటున్నాం. నాగన్న చెప్పినట్టుగా గడిచిన ప్రభుత్వం గత పాలనలో గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి స్కూల్ గేమ్స్ కానీ, జూనియర్ కాలేజీ స్థాయి గేమ్స్ కానీ ఇవేవి కూడా నిర్వహించలేకపోవడం మూలంగా ఇక్కడి నుంచి వచ్చినటువంటి క్రీడాకారుల్లో నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా ఈ గేమ్స్ నిర్వహించకపోవటం మూలంగా మిమ్మల్ని జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీరు రాణించేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ అవకాశం మీకు రాలేదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయాలని, స్కూల్ గేమ్స్ను ముఖ్యంగా స్కూల్ స్థాయిలో బాగా గేమ్స్ను ప్రోత్సహించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మిమ్మల్ని ఉద్దేశించి మీ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ఉద్దేశించి మాట్లాడటానికి మన ఎంపీ గారు కూడా వచ్చారు. కాబట్టి తదనంతరం వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఈరోజు ఇక్కడ పాల్గొన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మనస్ఫూర్తిగా
శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ గెలుపోవటములు అనేటువంటి సహజం. ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళు ఇంకా పట్టుదలగా ఆడి జిల్లా స్థాయిలో రాణించాలి, అక్కడ కూడా పట్టుదలగా ఆడి రాష్ట్ర స్థాయిలో రాణించడం కోసం మీరు ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఓడిపోయినటువంటి వాళ్ళు ఉంటే ఆ ఓటమి నుంచి గుణపాఠం తీసుకొని మళ్ళీ తిరిగి గెలవటానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి, ఓటమితో కుంగిపోవద్దు, గెలిచినామని పొంగిపోవద్దు, ఈ రెండింటి కూడా సమానంగా చూస్తూ మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఇక్కడ పాల్గొన్నటువంటి చిన్నారులందరినీ కూడా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.